నరనారాయణుల మహర్షుల తపస్సు భంగం చేయడం కోసం దేవేంద్రుడు పంపించిన అప్సరసలు మన్మథాదులను వీళ్ళు చూస్తూ ఉండగానే నారాయణ మహర్షి తన తొడలు చార్చుకొని ఆ తొడల నుండి ఊర్వశి అనే ఆవిడ పుట్టింది. ఆమె తొడల నుండి పుట్టడం వల్ల మహర్షి ఆమెకు ఊర్వశి అని పేరు పెట్టాడు. ఆమెను చూసిన మన్మథాదులంతా అవాక్కయ్యారు. తమ తపస్సు భంగం చేయడానికి వచ్చిన ఒక్క అప్సరస్కు ఒక్కొక్క పరిచారిక చొప్పున 16,050 మంది అందగత్తెలను క్షణకాలంలో సృష్టించాడు నారాయణ మహర్షి. వాళ్ళంతా ఆడుతూ పాడుతూ అప్సరసులందరినీ అతిథ్య సత్కారాలు చేశారు. ఇంకేం చేయాలో ఆజ్ఞాపించండి అంటూ నరనారాయణుల ఎదుట వినయంగా నిలబడారు. నరనారాయణుల తపశ్శక్తిని మోహితులైన అప్సరసులంతా దేవేంద్రుడు పంపిస్తే మీ తపోభంగం కోసం వచ్చిన మమ్మల్ని శపించకుండా సత్కరించము మీ ఉత్తమోత్తమం అంటూ పలు విధాలుగా మెచ్చుకున్నారు నరనారాయణులని. దాంతో సంతృప్తులైన నరనారాయణులు ఏదైనా వరం కోరుకోండి ఇస్తాము, ఈ ఊర్వశిని మీతో పాటు తీసుకెళ్ళి మా బహుమానంగా మీ దేవరాజుకి సమర్పించండి అన్నారు. సందు దొరికింది కదా అని ఊర్వశిని ఆమెతో పాటు పుట్టిన 16,050 మందిని స్వర్గానికి పంపించి రమ్మంద్య అప్సరసలంతా ఇక్కడ మీ దగ్గరే ఉండి సేవలు చేస్తాం, మాకు ఈ వరం ఇవ్వండి చాలు అన్నారు నరనారాయణులతో. నారాయణుడు 1000 ఏళ్ళుగా చేసిన తపస్సుని తద్వారా సాధించిన జితేంద్రియ తత్వాన్ని పశుధర్మం కోసం వినియోగించాను అన్నాడు. వరం ఇస్తానన్నావు కదా మహర్షి, కనుక మాతో స్వేచ్ఛగా మా ఆశ్రమంలో విహరించు అన్నారు అప్సరసులు. అప్పుడు నారాయణుడు వీళ్ళని మాట తప్పకుండా వదిలించుకోవాలి, వీళ్ళ శాపాన్ని గురి కాకుండా తనని రక్షించుకోవడం ఎట్లా, పోనీ వీళ్ళని ఇలా మాట్లాడతారని కోపగించుకుందామా అంటే నాలో పుట్టిన కోపం ముందే నన్ను కాల్చేస్తుంది కదా. కోపం అనేది కామం కంటే ప్రమాదమైనది, లోపం కంటే దారుణమైనది. కోపంతో జరిగే హింస సమస్త ప్రాణులకు దుఃఖింపజేస్తుంది. అనవసరంగా వరం ఇస్తానని చిక్కుల్లో పడానే అని పైన కింద పడుతున్నాడు నారాయణుడు. ఇలా సతమవుతున్న నారాయణుడితో నరుడు శాంతంగా ఆలోచిస్తూ అహంకారాన్ని వదిలిపెట్టు, ఆది వరకు ఈ అహంకారం వలనే కదా చాలా తపస్సును వృధా చేసుకున్నాము, ప్రహ్లాదుడితో యుద్ధం చేశాము, అందుకని వీళ్ళపై కోపగించకుండా శాంతంగా సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు నారాయణుడు ఆలోచించి అప్సరస గానాలతో నిజంగా ఇంత మంది నన్ను ఇష్టపడుతున్నారంటే నా జన్మ ధన్యము. కానీ నేను ఈ జన్మలో గృహస్థాశ్రమాన్ని తీసుకోనని నిర్ణయించుకున్నాను. మీ వంటి ధర్మజ్ఞులు ఇతరుల వ్రతాన్ని భంగం చేయరు, కనుక నాపై దయముంచి ఈ జన్మలో మీ కోరిక తీర్చలేనందుకు నన్ను అర్థం చేసుకుని వేచి ఉండండి. మరొక జన్మలో 28వ ద్వాపర యుగంలో దేవకార్యం కోసం నేను భూలోకంలో జన్మిస్తాను. అప్పుడు మీరంతా వేరు రాజకన్యలుగా పుట్టి నాకు ఇల్లాలు అగుదురు కానీ అప్పటి వరకు దేవలోకంలోనే వేచి ఉండమని అప్సరసుల కోరికను ప్రార్థన వరాలతో తిరస్కరించాడు నారాయణుడు. ఆ నారాయణుడే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా పుట్టాడు. అప్సరకాంతలే రాకుమార్తెలై శ్రీకృష్ణుని వరించారు. నరుడే అర్జునుడయ్యాడు. అహంకారంతో పుట్టిన కోపాన్ని మహర్షులే జయించలేకపోతే ఇంకా సామాన్యుల సంగతి ఏమిటి చెప్పు. అహంకారం అంకురించిందంటే పుణ్యం అసలే నిలవదు కదా. సత్యయుగంలోనే నరనారాయణులే అహంకారాన్ని లొంగిపోతే ఇహ కలియుగంలో వాళ్ళని గురించి అసలు అనుకునే పనే ఉండదు కదా. అయినా పరమ సాత్వికులమైన నరనారాయణులకి ప్రహ్లాదుడికి మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది చెప్పు అన్నాడు జన్మేజయుడు వ్యాసుడితో.
వ్యాసుడు జన్మేంద్రియుడితో విత్తనం ఒకటైతే మొక్క వేరొకటి వస్తుందో, కారణం కంటే కార్యం ఎప్పుడు మరొకలాగా ఉండనే ఉండదు. బంగారంతో చేసిన ఉంగరంలోనూ కడియంలోనూ గొలుసులోనూ ఉన్నది బంగారమే కదా. దారపు పోగులను వేస్తే వస్త్రం వస్తుంది. పోగులను దేనికి దాన్ని విడిగా తీసేస్తే వస్త్రం ఎక్కడ ఉంటుంది చెప్పు. సత్వ రజో స్తమో గుణాలనే ఈ మాయ గుణాలను మూడింటిని తయారైన ఈ ప్రపంచంలో బ్రహ్మ దగ్గర నుండి గడ్డి పరక దాకా నువ్వు ఎక్కడ చూసినా దేన్ని చూసినా ఉండేవి ఈ మూడు గుణాలు. ఎన్ని వేద పురాణాలు చదివినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసిన అహంకారం దానిలో నుంచే పుట్టి కామ క్రోధ గుణాల శరీరాన్ని వదిలిపెట్టే వరకు మానవుడిని వదిలిపెట్టవు. ధర్మం అనేది కృత త్రేత ద్వాపర యుగాల నాటికే పగిలి ముక్కలైతే ఈ కలియుగంలో సంగతి నేను ఏమి చెప్పను. ప్రపంచమంతా ఎప్పుడూ పోటీ, ద్రోహము, లోభము, ఈర్ష్యలతో నిండి ఉంటుంది అవే రాజ్యపాలన చేస్తాయి కూడా అన్నాడు వ్యాసుడు. శ్రీ నరసింహస్వామి చేతుల మీదుగా ప్రహ్లాదుడి పాదాల లోకానికి ప్రభువుగా పటాభిషేకుడుండై ప్రజారంజకంగా పాలిస్తూ ధర్మాన్ని అక్కడ కూడా 4 పాదాల మీద నడిపిస్తున్నాడు. ప్రహ్లాదుడి పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో విలసిల్లుతున్నారు. ఒక్కసారి నర్మదా నదిలో స్నానం చేస్తున్న వెవన మహర్షిని ఒక మహాసర్పం బట్టి పాతాళానికి తీసుకువెళ్ళింది. మహర్షి ఆ మహావిష్ణువును ధ్యానిస్తుండడంతో ఆయనకు విషపు బాధ కలగలేదు. నీళ్ళల్లో మునిగి పాతాళానికి వెళ్తున్న చీమ కుట్టినట్టు కనిపించలేదు. తన విషమునకు గురి కాని ఈ మహర్షి మహా తపస్పన్నుడని భావించిన సర్పరాజు మహర్షి తప్పించకుండా ఉండాలని సకలోప ఆచారాలు చేశాడు. మహర్షి తపస్పన్నుడనే భావించిన సర్పరాజు మహర్షి శపించకుండా ఉండాలని సకల లోపాచారాలు చేశాడు. మహర్షి అది చూసి పరమానందపడాడు. తన రాజ్యానికి వచ్చిన శవన మహర్షికి అర్ఘ్యపాదాలతో అర్చించి అతిథి సత్కారాలు చేశాడు ప్రహ్లాదుడు. ఎవరు పంపితే ఇక్కడికి వచ్చారు అని అడిగాడు ప్రహ్లాదుడు శవన మహర్షిని. నేను భృగు మహర్షి కుమారుడిని, సర్వ స్వతంత్రుడిని. నర్మదలో స్నానం చేస్తున్న నన్ను ఒక సర్పము లాక్కొచ్చి ఇక్కడ పడేసింది. విష్ణు భక్తుడిని దర్శనం కలిగించిందని శవనుడు ప్రహ్లాదుడితో అన్నాడు. భూలోకంలో ఉన్న ఉత్తమమైన తీర్థాల గురించి వివరంగా చెప్పమని అడిగాడు ప్రహ్లాదుడు మహర్షిని. అప్పుడు శవన మహర్షి ప్రహ్లాద, మనస్సును, మాటను, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకున్న వాళ్ళకి అడుగడుగునా తీర్థాలే. మలినమైన మనస్సు గల వాళ్ళకి గంగా నది కూడా పాపపు బురదగుంట మాత్రమే. పాపరహితమైన మనసుతో ఉన్నప్పుడే తీర్థాలన్నీ పవిత్రమవుతాయి. గంగ చుట్టూ ఉన్న వాళ్ళంతా రోజు 3 పూటల గంగలో మునుగుతారు. మరి వాళ్ళంతా ముక్తులవుతున్నారా? ఇంద్రియ విషయంలో చిక్కుకొని ఎంతటి పవిత్రమైన తీర్థంలో మునిగిన ప్రయోజనము శూన్యమే. మానవుడు చేసే పనులన్నిటికీ మనసే ప్రధానము కనుక మనసు పవిత్రంగా ఉంటే అన్నీ పవిత్రమవుతాయి. తనకు తాను మోసం చేసుకోవడము, ఇతరులను మోసం చేయడం వలన వచ్చేది అంతేలేని పాపం. పండిన కాకరకాయని ఎవరు ఎలా ఇష్టపడరో అలాగే దుష్టుడు దివ్యమైన తీర్థంలో 1,000,000 సార్లు మునిగిన పవిత్రుడు అవలేడు కూడా. ఎందుకంటే మనసు పవిత్రంగా ఉంటేనే సంపాదించే ధనము పవిత్రమవుతుంది. అప్పుడు ఆ ద్రవ్యాన్ని వినియోగించి పాటించే ఆచారం కూడా పవిత్రమవుతుంది. ఇవన్నీ ఎవరికి ఉంటాయో వాడికే తీర్థం నిజంగా తీర్థమవుతుంది. లేనివాడికి ఆ తీర్థం ఎంత గొప్పదైనా ఉత్తరేవు మాత్రమే అవుతుంది. అయినా వీటన్నిటికన్నా కూడా చాలా గొప్పది భూతదయ. అది ఉన్న మానవుడు ఏ తీర్థంనకు వెళ్ళనక్కర్లేదు. అన్నిటిలోకి ఉత్తమమైన తీర్థం నైవేశ్యంలో చక్ర తీర్థం. దానికే పుష్కర తీర్థం అని మరొక పేరు అని చెప్పాడు. శవన మహర్షి వెంటనే నైవేశ్యానికి వెళ్ళి
చక్ర తీర్థంలో మునిగి మరింత పవిత్రుడయ్యాడు ప్రహ్లాదుడు. తీర్థయాత్రలకు వెళ్ళిన ప్రహ్లాదుడు సరస్వతి నదిని సందర్శించి స్నానమాడి నదికి తీరానికి విధులు చేయడానికి తగిన చోటు కోసము వెతుక్కుంటూ ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరుకుని తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకుంటూ చుట్టూ పరికించి చూస్తూ ఉన్నాడు. ఒకచోట ప్రహ్లాదుడికి అనేక పక్షులు, ఈకలు కట్టిన బాణాలు కొన్ని కనిపించాయి. పవిత్రమైన తీర్థంలో హింసాత్మకమైన ఈ బాణాలు ఏమిటి అంటూ పరికరించి చూసిన ప్రహ్లాదుడికి నడి వయసులో ఉన్న ధ్యాన నిమగ్నులైన మహర్షులు వాళ్ళ ముందున్న 2 ధనుసులు కనిపించాయి. ఓం జగన్మాతా శరణు.